మనమంతా కూడా సిఎస్కే ఫ్యాన్లమే. మీరు మాత్రం మీ ఇంటికి పెయింట్ చేసి పిచ్చిక్కిచ్చారు. అసలు ఎలా వచ్చింది ఐడియా? ఇక్కడున్న చాలా మంది సిఎస్కే ఫ్యాన్సే. అది గొప్పేం కాదు. సిఎస్కే అంటే నాకెంత ఇష్టమో చూపించుకోవాలిగా. మనం ఏం చేసినా గుంపులో ఒకటిగా చేయకూడదు, స్పెషల్ గా చేయాలి. సరే కానీ అది బానే ఉంది. ఒకరింట్లో ఒక జెర్సీ ఉంటుంది, లేదా 2 జెర్సీలు ఉంటాయి. అదేంటి తీగ మీద రకరకాల కలర్స్ లో జెర్సీలు కనిపిస్తున్నాయి? అది నేను చెప్తాను. ఇస్తాను. ఐఎమ్ నాని. ఇదిగో వీడికంతా నేనే. ఆవిడ నిన్ను అడిగిందా? మావాడు వచ్చేసి గెస్ట్ ప్లేయర్. వీడి సత్తా చూసి ఏ టీం అయితే పిలుస్తుందో ఆ టీం వైపు ఆడతాడు. ఈ రోజు మీ టీం లో ఆడితే ఆ తర్వాత టోర్నమెంట్ లో మీ రైవల్ టీం తో కలిసి ఆడతాడు. వీటిలో 30 వంతు జెర్సీలు వేసుకుని టీంలే. ఇదంతా చూస్తుంటే అసలు మీరు జెర్సీ దుకాణమే పెట్టుకోవచ్చు అనుకుంటాను. వీడి కోసమే ప్రత్యేకంగా వీళ్ళమ్మ ఒక పెద్ద జెర్సీల షాపే పెట్టించింది. తమ్ముడు, జాతర కోసం బనీన్ లాటరీ ఇచ్చాం కదా, అదే 4 రోజుల్లో ఇస్తా అన్నా. అది కాదు విషయం. బనీన్ మీద కులం పేరుండొద్దనే ఊళ్ళో జనం గొడవ చేస్తుండారు. ఆ రోజే చెప్పారు తప్పని. సర్లేండి, తీసేస్తాను. తీయమని ఎవరన్నారా? ఎవరు? బనీన్ మీద కులం పేరు లేకపోతే ఎవరికి తెలుసుద్ది? జనాలకు తెలియాలిగా. ఈ ఏదో చెప్పడం రాలేదు. కులమే కదా ముఖ్యం. దానికి ఏ రత్నం జత చేసి వేతాడు. సరే దేవుడా, ఈ ఏడాది నా జాలీ ఫ్రెండ్స్ కప్పు కొట్టాలి, నేను క్రికెట్ వదిలేయాలి. రేయ్ చెప్పన్నా. అలవాటు ప్రకారం మొదటి పోస్టర్ నేను అతికించాను. మిగతా పోస్టర్లన్నీ కుర్రాళ్ళకి అతికించు. చూసుకుంటాను. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటావు, పోస్టర్లు అతికిస్తున్నావు. ఆ క్రికెట్ పిచ్చి నీకు ఇంకా తగదా? ఏం చేయమంటావన్నా, క్రికెట్ నా బతికైపోయింది. వచ్చే నెల గుళ్ళో కుంభాభిషేకం డొనేషన్ కోసం వచ్చాను. వాళ్ళెవాడు అన్నా, నేనే టోర్నమెంట్ డొనేషన్ కోసం గుడికి వద్దాం అనుకుంటున్నాను. రాజకాలు ఆడకో. సరే అన్నా, నేను మా ఆవిడతో చెప్తా గానీ సరేలే. ఇంటికి వెళ్ళి తీసుకోండి. చాలా తమ్ముడు. మంచిది. అన్నా, ఏంటన్నా టోర్నమెంట్ స్టార్ట్ అవుతున్నట్టుంది? స్టార్ట్ అవుతుంది. తర్వాత నీ ఫోటో ఒకటి పంపించు, బ్యానర్ వేయించాలి. ఇది 20వ ఏడాది కదా, పాత ప్లేయర్ల ఫోటోలు వేస్తున్నా. ఎందుకన్నా అదంతా? అబే, నువ్వు ఈ రోజు 100 టీముల్లో ఆడొచ్చు, కానీ నీ మొదటి మ్యాచ్ ఆడటానికి నేనే తీసుకెళ్లా. నా టీము పంపించు, సరేనా? ఏమంటావు? అలాగేనా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా. తర్వాత పంపిస్తానులే. సరే. అబే, జాలీ ఫ్రెండ్స్ లో నీకెప్పుడు ఒక స్థానం ఉంటుంది. I love எனக்கென பிறந்தவ ரெக்ககட்டி பறந்தவ இவதா அடுக்கிற குறுக்குல இவளுக்கு இணை சொல்ல எவதா ஊரையெல்லாம் இவதானே கூவி அழைச்சா ஆசமாமு இவன் தான் பாட்டு படிச்சா ఏంటో చెప్పు. అందంగా ఉన్నాడు కదా, లైన్ వేస్తున్నాడు. మనం కూడా వేద్దాం. ఓంగ్రా సరిగ్గా చదివి చూడండి. నీ పెళ్లికి టీంలు వస్తాయనుకుంటా. అమ్మాయి సంతకం తీసుకో. రే, నోరు మూసుకోరా. అభిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి అంత టైం ఇస్తాడో లేదో. అవన్నీ బాగా చూసుకోవాలి. ఏంటబ్బి, అమ్మాయి రెడీనా? ఇప్పుడే రెడీ చేయాలి, కనిపించట్లేదు. ప్రకాష్, అభి నీ పెళ్లి కోసమే రాలేదు, వాడికి పిల్లని చూసుకోవడానికి వచ్చాడు. రే, నోరు మూసుకుంటరా. భోజనానికి వెళ్దాం రండిరా. సరేరా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా, కనిపించ. నేను ఇక్కడున్నా. నేను ఇక్కడ ఉన్నాను, గుద్దుకోకుండా వెళ్ళండి అని చెప్తున్నాను. నచ్చిందని చెప్పేద్దామా? ఒక్క నిమిషం, భోజనానికేగా వెళ్తున్నారు. అన్నా, నేను లవ్ చేయబోయే పిల్ల కోసం కుర్చీ ఆపాను. మీరు కొంచెం తన వదిన కూడా వస్తున్నారు. మీరు ఇంకొంచెం సీరియస్ గా చూస్తున్నాడు. ఇంకా తను రాలేదేంటి? ఏడవకు రావా, అమ్మ వచ్చేస్తుంది. ఇక్కడే కూర్చోండి.
ఇటువంటి నా దగ్గర ఏడవడు పర్లేదు నన్ను నమ్మండి ఆ, ఓ ఏమండి మీ వదిన వస్తుందని చెప్పారు అదిగో ఆ, ఇదేంట్రా ఇక్కడికి వచ్చి రే అభి ఎలా ఉన్నావురా? నా కొంప మునిగిద్దే ఏంట్రా రాను రాను అందంగా తయారవుతున్నావు? నన్ను చూడు ఆ ఆంటీలా అయిపోయాను. వదినా నీకు ఇతను ముందే తెలుసా? నేను చెప్పేదానిగా చదువుకునేటప్పుడు ఫ్లేమ్స్ లో సిస్టమ్ రాగానే ఏడ్చాడన్న చూడు వాడే వీడు. అతన్ని లవరని చెప్పావుగా. వాడేని వీడు. అవును. అంతా అయిపోయింది ఓయో చో 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 ఇలా రా నాన్న ఇలా వచ్చే బాబాయ్ రా ఎందుకు ఏడుస్తున్నావు? రా 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 ఇలా రా. లేదు, లేదు, లేదు. ఏడోకు, ఏడోకు. ఏడోకు నాన్న. ఆ, అక్క నేను వస్తున్నాను పారిపోరా రే. నేను వాడిని లవ్ చేసినప్పుడు వాడి పేరు అభి. ఈ రోజు నుండి సెల్వి. ఏం చేసేదా 10 ఏళ్ళు అవుతుంటేనో ఇంకా వడ్డీయే కడుతూ ఉన్నావు. అసలు డబ్బు ఎప్పుడు కడతారు? ఇవ్వకుండా పారిపోతున్నానా? ఒకవేళ పారిపోయినా ఇల్లు ఇక్కడేగా ఉంటది. నీ బంతి కొట్టడానికి నా కొంపే కావాల్సి వచ్చిందేంట్రా? బంతి కావాలని మళ్ళీ ఇంటికి రండి, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలు ఎట్టేస్తాను. ఇదిగో వేసేదా అలాగే నీ మొగుడిని కూడా చుట్టూ. పొరిగింటి పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు? నన్ను జడగొట్టింది దాలక 10వ క్లాస్ చదువుకున్న నా పిల్లల్ని కూడా జడగొడుతున్నాడు. రే ఎంకాయమ్మ కొడుక, పిచ్చి మాటలు మాట్లాడుకో. వచ్చామా వడ్డీ తీసుకున్నావా అన్నట్టు ఉండాలి. నా కొడుకు గురించి చాడీలు చెప్తాడవా? నీ కొడుకు గురించి ఉన్నవి లేని చెప్తున్నావు ఇక్కడ. ఇప్పుడే నీ కొడుకు ఫోన్ చేయి. వాడు గ్రౌండ్ లో లేడంటే నేను గుండు గీయించుకుంటా. ఏయ్ మీ నాన్నకు ఫోన్ చేయవే. నాన్న వెళ్ళింది పనికేగా. నేను ఇంకో విషయం గురించి అడగాలి, ఫోన్ చేయి. ఇదిగో దీనికేం తక్కువ లేదు. హలో, ఒక్క నిమిషం ఉండవే. ఏది మామా టీ తాగి రావడానికి నీకు గంట టైం కావాలా? చూడు డిస్టెంపర్ నిండా నీళ్లు పోసి వేస్ట్ చేస్తారు. పైన పెయింట్ వేసిందారో ముద్దగా ఉంది. ఎందుకు బావా చిన్నపిల్లల పనిలోకి తీసుకొచ్చి నా పేరు చెడగొడతావు? రేపటి నుంచి చిన్నపిల్లలు తీసుకురాకు. రే తమ్ముడు చెప్పేది విను. రేపటి ఎవరో నుంచి చెప్పిన మాటలు విని నా కొడుకుని సందేహిస్తున్నావా? రే పోరా ఇక్కడి నుంచి. వచ్చాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. ఇంకెన్నాళ్ళు వాడి మాటలు ఇలా నమ్ముతారో ఏంటో. ఏమే లైన్ లో అది ఏం లేదు, ఇంటికి వస్తావుగా అప్పుడు చెప్తానులే. సరే ఉంటా. సరే ఓకే. ఒక నిమిషం. ఏంది? లవ్ యూ. ఛీ, పోయా. ఇప్పుడైనా పాట நீ பொட்டு வச்ச தங்க குடம் ஊருக்கு நீ மகுடம் நாங்க தொட்டு தொட்டு இழுத்து வரோம் ஜோரான தங்கரதம் அடலி தங்க கட்டி சிங்க குட்டி இனிவோ பேர சொல்லு பட்டி ரொட்டி వద్దంటే మానవుగా 10వ క్లాస్ తప్పే వరకు 10 మేకలు కొనిస్తాను, వాటిని కాయాలి. కర్మ కొద్ది పుచ్చాడు. చెప్పిన మాట వినడు. పేరెంట్స్ వచ్చేలోపు అందరూ తినేసి ఉండాలి, సరేనా? నోరు తినమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్. నోరు హాయ్. నువ్వు తినమ్మా. నీ బాక్సా? ఏంట్రా చాలా రోజుల తర్వాత నీకటి గాలి మళ్ళింది? నంబర్ కావాలి. నాది పాత నంబరేరా, నేనేం మార్చలేదు. తిరుగు. ఏ నీ నెంబర్ కాదే, నీతో ఒక అమ్మాయి వచ్చిందే తన నంబరు. దుర్గా నంబరా? పేరు దుర్గానా? మంచి పేరు. రే పరిగమాలోడా, అది నీకు చెల్లి వరుస అవుతుందిరా. నాకు నువ్వు చెల్లె. ఇంకా తెలియదా? నీళ్ళిటివమ్మా. ఇదిగో. నాకెలా చెల్లి అవుతుంది? అది నాకు ఆడపడుచైతే నీకు చెల్లిలేగా. ఒక్కటిచ్చానంటేనా? నువ్వు నన్ను చేసుకున్నావా? దుబాయ్ సంబంధం దొరికిందని వాడిని చేసుకున్నావుగా. అవును, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు చెల్లి అవుతారు కదా. అక్క ఫ్లేమ్స్ లో సిస్టర్ అనేగా వచ్చింది. మీ పేరు రాము కదూ? అవును. పొద్దున్నే ఒక అక్క వచ్చి మిస్ దగ్గర మీ నెంబర్ అడిగి తీసుకుంది. మీరు చాలా లేట్ పొండి. లంచ్ బ్రేక్ ఓవర్. అందరూ ఇక వెళ్ళిపోండి. ఇదిగో అన్నా. అభి మనిషి దగ్గర డబ్బులు తీసుకుంటానా? వద్దు సిస్టర్. ఏమా
డబ్బులు ఇవ్వమ్మా. ఆ, దీనికన్నా ముందు నేనే అభి లవర్ని. ఏ ఆ, డబ్బులు ఇవ్వు. ఉండు తీసుకో. హ్మ్, పద. ఏదో పాట ఏమంటే నువ్వు ఎందుకంత ఫోజులు కొడుతున్నావా? ఇదిగో నేను అడిగిన పాట వేసిన తప్పని నా అసలు ఊరుకోను. నా సంగతి మీకు తెలీదు. ఫోన్లో ఉన్న పాట వేయడానికి ఏంటి అంత నొప్పి? ఆ? చెప్తే అర్థం కాదా? రే బాల్ వేయమని చెప్పరా. వెళ్ళి ఫీలింగ్ వెళ్ళు. ఏమైందిరా? అన్నా మీకోసం పాట వేయమని గొడవ చేస్తున్నాడు అన్న. మీరెవరో తెలియకుండా పాట ఎలా వేస్తారో చెప్పన్నా. ఇందుకే నాకు సిద్ధెత్తుకు వచ్చేది. ఊరుకారు ఊరొచ్చి ఆడితే ఎట్టాగా ఉంటది. ఏంటి అర్థమైందా? అన్నా మ్యాచ్ చూడన్నా. మ్యాచ్ బొంగ ఎట్ట అవమానిస్తారనుకోలేదు. అన్నా తెలియని వాళ్ళు మన కోసం పాట అట్ట వేస్తారన్నా. ఎందుకు అట్ట గొడవ చేస్తావు అన్నా? నేను వెళ్ళిపోతాను. మ్యాచ్ మొదలు పెట్టండి, లేట్ అవుతుంది. రే చూడు అభి అని వస్తున్నాడు రా. ఎక్కడ్రా అదిగో అక్కడ. అవి అన్నా లేవెల్ టీంలో ఆడితే ఏమొస్తుంది? మనం అడిగినప్పుడు పాట గిట ఏం వేయనన్నాడు. ఇప్పుడు అదే పనిగా వేస్తున్నాడు. వాళ్ళు చెప్పింది మన కోసం వేయనని. మన ఊళ్ళో శేషన్న తోపు అయితే వాళ్ళ ఊళ్ళో వాడు తోపు అనుకుంటా. అమ్మా శేషన్న ముందు వాడితో వీడితో పానుకు ఆయనకు మెంటలు ఎక్కుద్ది. మ్యాచ్ ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఆయనకి మెంటల్ ఎక్కినట్టుందిరా. ఇలాంటి కాళ్ళు చేతులు వెనకమంటావా? వెనికినా ఒంటి కాలతో బౌలింగ్ వేస్తాడట. ఏంటి ఎంపైర్ ఇప్పుడు లేట్ అవట్లేదా? బౌలింగ్ ఏమని చెప్పు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. అలాగే బాల్ వేయడానికి రెడీగా ఉన్నాడు ఆనంద్. శేషు కూడా బ్యాటింగ్ కి రెడీగానే ఉన్నాడు. అందరూ అనుకున్నట్టుగానే శేషు తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆనంద్ వేసిన బంతిని సిక్స్ కొట్టాడు. అతను ఇప్పటికి కూడా 2 తాడి చెట్లు ఎత్తుకు కొడుతున్నాడు. 11 ఏళ్ళై ఉంటుందా?